హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చల్ల మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూద్దాము. వీటిని మజ్జిగ మిరపకాయలు అంటారు, ఊర మిరపకాయలు అంటారు, అలాగే ఉప్పు మిరపకాయలు అంటారు. మేమైతే వీటిని చల్ల మిరపకాయలు అంటాము. ఇవి పెరుగన్నంలోకి చాలా బాగుంటాయి. అలాగే పప్పుచారు, పప్పు కర్రీలోకి కూడా చాలా బాగుంటాయి. ఇవి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం మొత్తం నిలవ ఉంటాయి. మరి ఈ చల్ల మిరపకాయల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పచ్చిమిరపకాయల్ని కొంచెం కారం తక్కువగా ఉన్నవి ముదిరినవి తీసుకోండి. లేతగా ఉన్నవి తీసుకోకండి. లేతగా ఉన్నవి ఈ ఊర మిరపకాయలకి పనికిరావు. అందుకే కొంచెం ముదిరినవి తీసుకోండి. అలాగే లావుగా ఉన్నవి తీసుకోండి. ఈ చల్ల మిరపకాయల కోసం తొడిమలు ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఇందులో తొడిమలు తీసేయకూడదు. నేను కిలో పచ్చిమిరపకాయల్ని తీసుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చిని తీసుకునేటప్పుడు అందులో తొడిమలు లేనివైనా పాడైపోయినాయన్నా తీసేసేయండి. మంచి ఉన్నాయి మాత్రమే తీసుకోండి. ఇలా పచ్చిమిర్చిని తీసుకున్న తర్వాత వాటిని ఒకసారి కడిగి ఇలా జాలీలు ఉన్న వాటిలోకి తీసుకోండి. వాటర్ అన్నీ వడిచిపోయిన తర్వాత పల్చగా ఇలా క్లాత్ పైన ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఇంట్లోనే ఆరబెట్టండి. ఇలా ఆరిన తర్వాత తడి లేకుండా మొత్తం మిరపకాయల్ని ముందు క్లాత్తోని తుడవండి. ఆ తర్వాత ఇలా పచ్చిమిర్చి అన్నిటికీ ఘాట్లు పెట్టండి. అందులో ఉండే గింజలు తీసేయకండి. ఘాట్లు మాత్రమే పెట్టండి. ఇలా పెడితే మనం చల్లలో ఈ మిరపకాయల్ని ఊరబెట్టినప్పుడు బాగా ఊరుతాయి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత చూశారు కదా, ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మొత్తం మిరపకాయల్ని చేసిన తర్వాత ఇప్పుడు చల్లలో వేసుకుందాము. 1 కేజీ మిరపకాయలకి 1/2 లీటర్ పెరుగుని తీసుకోవాలి. గడ్డ పెరుగుని తీసుకొని గడ్డలేమీ లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు చల్ల మిరపకాయల్ని ఊరబెట్టడం కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. అందులోకి ఈ పెరుగుని తీసుకోండి. అందులోకే 1/2 లీటర్ వాటర్ని తీసుకోండి. 1 కేజీ మిరపకాయలకి 1/2 లీటర్ పెరుగు, 1/2 లీటర్ వాటర్ని తీసుకోండి. ఇలా తీసుకొని కలుపుకొని సాల్ట్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకోండి. అలాగే మిరియాల పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ చల్ల మిరపకాయల్లో మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటాయి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోండి. అలాగే చిటికెడు పసుపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మిరపకాయలు అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ కేజీ మిరపకాయలు మొత్తం ఈ చల్లలో వేసుకోవాలి. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. మిరపకాయలు మొత్తం చల్లలో మునిగిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో అయినా చేత్తో అయినా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 24 గంటల వరకు మిరపకాయల్ని చల్లలో ఊరనివ్వాలి. మధ్యలో ఒక 12 గంటల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. పైనవన్నీ కిందకి, కిందవన్నీ పైకి అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 12 గంటల వరకు మిరపకాయల్ని బాగా ఊరనివ్వాలి. మనం 24 గంటలు మధ్యలో కలపకుండా ఊరబెట్టామంటే కిందకి ఉన్న మిరపకాయలు అన్నీ చల్లలో బాగా ఊరిపోతాయి. పైకి ఉన్న మిరపకాయలు అస్సలు ఊరవు. అందుకని మధ్యలో ఒకసారి అలా మిక్స్ చేసుకున్నామంటే కిందవి పైనకి, పైనవి కిందకి అయిపోతాయి. అలా 24 అవర్స్ వరకు ప్లేట్ పెట్టేసి బాగా మిరపకాయల్ని ఊరనివ్వండి. 24 గంటలు ఊరిన తర్వాత చూశారు కదా, మిరపకాయలు ఇలా బాగా ఊరినాయి. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఎండలో బాగా ఆరబెట్టాలి. చల్ల రాకుండా మిరపకాయల్ని మాత్రమే తీసుకుంటూ పల్చగా ఎండలో ఆరబెట్టాలి. ఇలా కవర్ పైన లేదంటే క్లాత్ పైన ఇలా పల్చగా ఆరబెట్టండి. మనం ఉదయాన్నే ఆరబెట్టామంటే సాయంత్రం అయ్యేలోపు తీసుకొచ్చేయచ్చు. ఈ మిగిలింది కదా చల్ల, వీటిని పారబోయకండి. మూత పెట్టేసి అలానే బయటనే ఉంచండి. ఈ మిరపకాయలన్నీ చల్లారేలోపు అంటే వేడిగా ఉన్నప్పుడే మళ్ళీ ఈ మిగిలిన చల్లలో అన్నీ వేసుకోండి. ఈ మిరపకాయలన్నిటినీ ఒక రోజంతా చల్లలో ఊరబెట్టాము. ఆ తర్వాత చల్ల లేకుండా మిరపకాయల్ని మాత్రమే ఎండలో ఆరబెట్టాము. అవి వేడిగా ఉన్నప్పుడే తీసుకొచ్చి మిగిలిన చల్లలో వేసుకుంటున్నాము. ఇలా చల్ల మొత్తం అయిపోయే వరకు ఈ ప్రాసెస్ని చేస్తూ ఉండాలి. అన్ని మిరపకాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చల్లలో కలుపుకొని మూత పెట్టేసి నైట్ అంతా ఊరబెట్టండి. సెకండ్ డే రోజు కూడా మళ్ళీ మిరపకాయలన్నిటినీ చల్ల రాకుండా ఇలా పల్చగా కవర్ పైన లేదంటే క్లాత్ పైన ఎండలో ఆరబెట్టండి. మిగిలిన చల్లని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే పెట్టేయండి. ఇలా మిరపకాయలన్నిటినీ ఎండలో ఆరబెట్టిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మళ్ళీ తీసుకొచ్చేసి చల్లలో అన్నిటినీ వేసేయండి. స్పూన్తోని చల్లలో అన్ని మిరపకాయలు కలిసిపోయేలాగా బాగా కలపండి. ఆ తర్వాత మూత పెట్టేసి
సెకండ్ డే రోజు కూడా మొత్తం ఊరనివ్వండి. ఇలా మూడో రోజు కూడా మిరపకాయలన్నిటినీ ఇలా ఎండలో ఆరబెట్టండి. నా చల్ల పూర్తిగా అయిపోయింది. ఇలా చల్ల అయిపోయేంత వరకు మిరపకాయల్ని నైట్ అంతా ఊరబెట్టుకుంటూ నెక్స్ట్ డే ఎండలో ఆరబెట్టుకుంటూ ఉండాలి. నాకు 3 డేస్ వరకు చల్ల పూర్తిగా అయిపోయింది. 3 డేస్ వరకు మిరపకాయలన్నిటినీ చల్లలో ఊరబెట్టాను. మళ్ళీ ఎండలో ఆరబెడుతూ వచ్చాను. చూశారు కదా, మిరపకాయలన్నీ బాగా ఆరిపోయాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు పాడవకుండా నిల్వ ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు నూనెలో వేడి చేసుకొని పప్పుచారులోకైనా, ఏదైనా పులుసు కర్రీలోకైనా, పెరుగన్నంలోకైనా నంచుకొని తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి చల్ల మిరపకాయలు. మీకు ఈ చల్ల మిరపకాయలు ఇష్టమైతే మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు కొన్ని చల్ల మిరపకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్నే తీసుకోండి. ఆయిల్ని మరీ ఎక్కువగా వేడి చేయకండి. కొంచెం వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి చల్ల మిరపకాయల్ని తీసుకుంటూ ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి. వెంటనే ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై చేసి వెంటనే తీసేయండి. లేదంటే మిరపకాయలన్నీ మాడిపోతాయి, కలర్ కూడా నల్లగా అయిపోతాయి. చూశారు కదా, చాలా సింపుల్గా చల్ల మిరపకాయల్ని చేసేయొచ్చు. ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం ఎప్పుడంటే అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని తినేయొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.